యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్న విధముగా మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనములలో పేతురు భక్తుడు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. మనము దేవుణ్ణి ఎరగక మునుపు, దేవుణ్ణి పూర్తిగా అర్థము చేసుకోకముందు, మనము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకు లోకాశలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక్కసారి మనము దేవుని పిలుపుకు లోబడినప్పుడు, ఆయనను అనుసరించి ఆయన పరిశుద్ధులై ఉన్న విధముగా మనము కూడా పరిశుద్ధులై లోక ఆశలను విడిచి ఆయన వెంబడి నడవాలి. ఆయనకు విధేయులమై జీవించులాగున దేవుడు కృప దయచేయనుగా.